కొంతమంది మిషన్ కుడతారు, బ్లౌజులు కూడా అందరికీ కుదురుతాయి. ఎప్పటి నుంచో టైలరింగ్ చేస్తూ కూడా ఇప్పుడు వస్తున్న మోడల్స్ ని నేర్చుకుని కుట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు? ఆవిడైతే టైలరింగ్ చేస్తుంది ఎప్పటి నుంచో, మంచిగా బ్లౌజులు అన్ని కుదురుతాయి. కానీ ఎవరైనా బెల్ హ్యాండ్స్ గానీ అంబ్రెల్లా హ్యాండ్స్ గానీ స్టిచ్ చేయమంటే నా దగ్గరికి పంపిస్తుంది ఆవిడైతే. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికైనా, నేర్చుకోవాలనుకునే వారికైనా, నేర్చుకుని ఆల్రెడీ ఎప్పటి నుంచో టైలరింగ్ ఫీల్డ్ లో ఉన్న వారికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త మోడల్స్ నేర్చుకుంటూ అది మన కస్టమర్స్ కి అందిస్తూ ఉండాలి. ప్రతి ఇయర్ చెప్పే పాఠమే. 25 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయుడు కూడా అదే పాఠాన్ని రేపొద్దున పిల్లలకి చెప్పడానికి ఈ నైట్ మరోసారి నేర్చుకుంటాడు. ఇలా ఏ వృత్తిలో ఉన్నా సరే మనకు వచ్చిన దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త మోడల్స్ నేర్చుకుంటూ మన కస్టమర్స్ కి అందించుతూ ముందుకు వెళ్ళాలి. ఇదే అప్డేట్ అవ్వడం అంటే, కొత్తవి నేర్చుకోవడమే. లేదంటే నువ్వు ఉన్న కాడే ఉంటావు, నీ వెనక వారు ముందుకు వెళ్తారు. ఇలా మీకెవరైనా ఎదురయ్యారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.